సో హలో వ్యూవర్స్ అండ్ మనం ఇప్పుడు ఏపీఆర్సెట్కి సంబంధించి రీసెర్చ్ ప్రపోజల్కి సంబంధించి కొంచెం రఫ్ వర్క్ చేయబోతున్నాం అనమాట. సో మీ దగ్గర సిస్టమ్ ఉంటే మంచిది, సిస్టమ్ లేకపోయినా సరే మీరు ఈ వర్క్ చేయొచ్చు. సిస్టమ్ ఎందుకు యూస్ చేస్తున్నానంటే మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు కొంచెం బాగుంటుంది. అంటే కొన్ని పేపర్స్, అంటే కొన్ని కలర్ పేపర్స్ అది ఆర్డర్ పెట్టుకోవడానికి కానీ అది చూపిస్తాను. మీకు కావాలంటే మీకు ఆఫ్లైన్లో కూడా అవి దొరుకుతాయి. ఒకసారి మనం సిస్టమ్ ఆన్ చేసుకుందాం. ఓకే, సో ఈ కీప్యాడ్ తీసుకున్నాను ఇలాగా లైటింగ్ది, సో దట్ కొంచెం ఎఫెక్ట్ అయితే బాగుంటుంది కదా అని. సో స్టార్ట్ అయ్యే వరకు కొంచెం వెయిట్ చేయండి. సో ఈ సెక్షన్ నేను ఎప్పుడు చేయాలన్నమాట. కాకపోతే ఏంటంటే బాగా వేడిగా ఉండటం వల్ల ఏంటంటే ఈ క్లాసెస్ అది చెప్పాలన్న ఇంట్రెస్ట్ కూడా నాకు అప్పుడు ఇప్పుడు అంతా లేదు. బట్ కొంచెం హీట్ అనేది మనకి ఇప్పుడు తగ్గింది కాబట్టి కంటిన్యూ చేస్తున్నాను. ఓకే, సో మనం ముందుగా A4 సైజ్ కలర్ షీట్స్ అనేది తీసుకోవాలి. ఈ A4 సైజ్ కలర్ షీట్స్ మీకు స్టేషనరీలో కూడా దొరుకుతాయి. అట్ ది సేమ్ టైం మీరు అమెజాన్లో కూడా తీసుకోవచ్చు. చూడండి, అంటే కంపెనీ ఇందులో చాలా ఉంటాయి, బట్ నేను తీసుకుంది బ్రుస్ట్రో. ఓకే, సో ఇది చూడండి, అంటే ఇది 1 డే డెలివరీ ఉంటుంది. అండ్ ఇలాంటివి మీకు ఆఫ్లైన్లో ఇంకా తక్కువగా వస్తాయి. ఓకే, సో ఇందులో వచ్చేసి 93 ఎంతో పడుతుంది. మినిమం 2 ప్యాకెట్స్ తీసుకోవాలి ఇలాంటి. అండ్ 1 ప్యాకెట్ కూడా ఉంటాయి, చూడండి ఒకసారి. ఓకే, సో తీసుకున్నాక ఏంటంటే మీకు 5 కలర్స్ వస్తాయి. ఈ 5 కలర్స్తో మనం కవర్ పేజ్ అనేది పెడతాం. కవర్ పేజ్ మీద మనం ప్రింట్ చేయొచ్చు, చేయకపోవచ్చు, లేదా అలాగే యాజ్ ఇట్ ఈజ్ కలర్ పేజ్ వదిలేయచ్చు కూడా, అది మన ఇష్టం. కాకపోతే ఏంటంటే దాని మీద పెన్తో కానీ లేదా ప్రింటింగ్లో కానీ మన టాపిక్ ఏంటనేది దాని మీద మెన్షన్ చేయాలి. ఓకే, ఈ ఇంటర్నెట్తో యూజ్ ఇంకోటి ఏంటి ఉంది అంటే రీసెర్చ్ ప్రపోజల్ తయారు చేయడానికి శోధగంగా అనే వెబ్సైట్ ఒకటి ఉంటుంది. సో చాలామంది చేసే తప్పు ఏంటంటే మనకి శోధగంగాలో రీసెర్చ్ ఎవరు ఆల్రెడీ ఆ టాపిక్ మీద చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి సంబంధించిన రీసెర్చ్ బుక్స్ అనేవి ఉంటాయి. అయితే చాలామంది చేసే తప్పు ఏంటంటే ఇందులో ఆ ప్రపోజల్ యాజ్ టీజ్గా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మార్క్స్ చాలా వరకు తగ్గిపోతాయి అన్నమాట. అంటే ఆల్రెడీ రీసెర్చ్ ఒక 5 సార్లు 7 సార్లు జరిగిపోయిన దాన్ని పట్టుకుని మరలా పట్టుకెళ్తే ఏమవుతుంది అంటే దాని మీద పెద్ద ఇంప్రెషన్ అయితే రాదు. ప్లస్ ఏంటంటే ఆల్రెడీ యాజ్ టీజ్గా ఉంటే కనుక అది మొత్తానికి రిజెక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ ఇదేంటంటే జస్ట్ ఫర్ రిఫరెన్స్ అనేది తీసుకోవాలి. అంటే ఇంతకుముందు పర్టికులర్ టాపిక్ మీద లేదా పర్టికులర్ సబ్జెక్ట్ మీద ఎటువంటి వర్క్ అనేది చేశారు అండ్ అది కాకుండా మనం ఇంకేం చేయొచ్చు అనే రెఫరెన్స్కి మాత్రమే ఇది యూస్ చేయాలి. ఓకే, సో ఇదొక రెస్పాన్సిబిలిటీ లాగా మనం తీసుకోవాలి. సో ఇక్కడ శోధగంగా తీసుకోండి. ఇప్పుడు ఇందులో మీరు ఏ టాపిక్ అనుకుంటున్నారో ఆ టాపిక్ టైప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ తీసుకుందాం మనం. ఇంగ్లీష్. ఓకే, ఇంగ్లీష్ క్రిటిసిజం. ఓకే, ఇంగ్లీష్ క్రిటిసిజం. సో దీనికి రిలేటెడ్గా కొన్ని ఉంటాయి, అంటే అందులో చాలామంది ఉంటారు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి మనకి. ఓకే, సో అదేవిధంగా డిఫరెంట్ సబ్జెక్ట్స్కి ఇక్కడ డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి. అంటే ఇక్కడ సబ్జెక్ట్ నేమ్ తర్వాత టాపిక్ టైప్ చేస్తే మీకు రిలేటెడ్ వస్తాయి. యాజ్ టీజ్ అయితే రావు, కానీ చాలా వరకు రిలేటెడ్ వస్తాయి. సో అది రిఫరెన్స్ పర్పస్కి మాత్రమే యూజ్ చేయాలి. అండ్ మీరు ఏ బుక్స్ని ప్రిఫర్ చేశారు అంటే ఈ రీసెర్చ్ ప్రపోజల్ చేసేటప్పుడు, అంటే మనకి ఏంటంటే రిఫరెన్స్ అనే టాపిక్ ఒకటి ఉంటుంది. అంటే లాస్ట్లో మెన్షన్ చేస్తున్నాం ఏ రిఫరెన్స్ చూసి ఈ రీసెర్చ్ ప్రపోజల్
అంటే దీనికి సంబంధించిన ఏ రెఫరెన్స్ చూసామని మనం చెప్తాము. సో అందులో మనం ఏ బుక్స్ చూసామో చెప్పచ్చు. ఓకే, కాకపోతే ఏంటంటే అక్కడ బుక్లో ఉన్నది యాస్టీస్గా మనం ఎటువంటి పరిస్థితుల్లోనూ అక్కడ రాయకూడదు. మన సొంత ఆలోచన యూస్ చేసి అక్కడ మన టాపిక్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. మన ఏదైతే రీసెర్చ్ చేయాలనుకుంటున్నామో అది సెలెక్ట్ చేసుకుని రాయాలి. ఓకే, సో జస్ట్ ఫర్ రెఫరెన్స్ యూస్ చేయాలి. అండ్ నెక్స్ట్ సో ఇక్కడ వరకు ఓకే. సో ఇది మనకి కలర్ నాకు దొరకట్లేదు అనుకుంటే వైట్ షీట్ మీద తీయటమే ఇంకా. ఓకే, సో అంటే మనకి ఒక 10 పేజెస్ వరకు వస్తాయి అంతే. ఆ 10 పేజెస్ కూడా కంప్లీట్గా ఏమి ఉండదు. మెయిన్ పాయింట్స్ అంతా మనకి ఒక 3-4 పేజెస్లోనే కవర్ అయిపోద్ది. రీసెర్చ్ ప్రపోజల్ అంటే పెద్దగా ఏమి ఉండదు. సో నెక్స్ట్ మనం చూద్దాం ఒకసారి నెక్స్ట్ స్టెప్స్. సో నా దగ్గర ఒకటి పాతది ఉంది ప్యాకెట్. సో దాంట్లో ఒకసారి చూపిస్తాను కలర్స్ ఏ విధంగా ఉంటాయనేది. సో ఇందులో మనకి కొన్ని కలర్స్ అయితే వచ్చినాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా ఓకే, కొన్ని కలర్స్ వచ్చినాయి. సో ఇది ఫ్రీ ఇచ్చారనమాట. ఇది వచ్చి మనకి కార్డ్బోర్డ్ టైప్, ఇది పేపర్ కాదు ఇది. ఓకే, సో ఇలాంటివి కూడా A4 సైజ్లో ఉంటాయి. అది గ్రీటింగ్ కార్డ్స్ అదే తయారు చేయడానికి యూస్ చేస్తారనమాట. ఓకే, సో ఇప్పటికైతే దీంతో పని లేదు. బట్ కార్డ్బోర్డ్ టైప్ A4 షీట్ వేసుకుంటే కనుక దీనికి ఇంకా బాగుంటుంది. సో దీని మోడల్ పేరు ఇచ్చారు ఇక్కడ, ఇది. ఓకే, సో ఇది A4 సైజ్ షీట్ తీసి కవర్ పేజ్లోకి వేస్తే ఇంకా బాగుంటుంది. బట్ ఏంటంటే కాస్ట్ కొంచెం ఎక్కువైపోద్ది. ఓకే, లేదు కాస్ట్ అయినా పర్లేదు అనుకుంటే అలాంటిది తెచ్చుకున్నా ఓకే. సో ఒకసారి ఇది చూద్దాము, దీన్ని మనం ఎలాగ కవర్ పేజ్ లాగా చేయొచ్చు అనేది. ఓకే, సో ఇక్కడ సేమ్ కలర్ 2 పేజెస్ తీసుకున్నాం A4 షీట్స్. సో ఇప్పుడు మనం ఉన్నది MS వర్డ్లో. ఓకే, సో MS వర్డ్లోకి వెళ్తే మనకి ఈ పేజీకి సంబంధించి కవర్ పేజీకి సంబంధించి చిన్న డిజైన్ లాగా మనం పెట్టచ్చు, లేదా దాని మీద మన టాపిక్ పేరు అది రాసుకోవచ్చు. MS వర్డ్లోకి ఎలాగెళ్ళాలంటే, అంటే చాలామందికి తెలిసే ఉంటుంది బట్ ఎక్కువగా టచ్ లేని వాళ్ళ గురించి చెప్తాను. ఇక్కడ మీకు స్టార్ట్ అనే బటన్ ఉంటుంది, విండోస్ స్టార్ట్ అని. ఆ స్టార్ట్ బటన్ నుంచి మనం ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో మనకి ఇక్కడ మైక్రోసాఫ్ట్ వర్డ్ అనే ప్రోగ్రామ్ ఉంటుంది. సో దాంట్లోకి వెళ్ళిపోతే ఇలాగా మనకి ఈ పేజ్ లేఅవుట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో పేజ్ లేఅవుట్లోకి వెళ్ళిపోతే సో ఈ విధంగా ఇక్కడ మనం మార్జిన్స్ అనేవి పెట్టుకోవచ్చు. సో మార్జిన్ పెట్టుకుని దాంట్లో మనం టాపిక్ నేమ్ అది టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మనం సింపుల్ ఆప్షన్ తీసుకుందాము అనుకుంటే ఇక్కడ ఫస్ట్ 2 సింపుల్ ఆప్షన్సే. సో కొంచెం ఈ విధంగా వస్తుంది. ఓకే, సో ఒక చిన్న కరెక్షన్, ఇక్కడ మనం మార్జిన్స్లోకి వెళ్ళక్కర్లేదు. ఇది యాక్చువల్లీ ఏంటంటే వేరే వర్క్కి ఇది మనం సింపుల్ డిజైన్ కాబట్టి మార్జిన్స్లోకి వెళ్ళకండి. జస్ట్ ఇక్కడ పేజ్ బార్డర్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దీంట్లోకి వచ్చేయండి. ఓకే, సో మార్జిన్స్తో మనకు పని లేదు. ఇప్పుడు జస్ట్ పేజ్ బార్డర్స్ అనే ఆప్షన్లోకి రావాలి. ఓకే, సో పేజ్ బార్డర్ అనే ఆప్షన్ తీసుకుంటే ఇక్కడ కొన్ని డిజైన్స్ ఉంటాయి. ఇందులో మీకు నచ్చిన డిజైన్ తీసుకోవచ్చు. ఓకే, సో నేనైతే ప్రజెంట్ అంటే నాకు తగ్గ డిజైన్ తీసుకుంటాను. సో బాక్స్ టైప్ తీసుకుంటున్నా, సెకండ్ ఆప్షన్ బాక్స్ టైప్. దాంట్లో డబల్ లైన్ తీసుకుంటా, లేదా సింగిల్ లైన్లో డార్క్ తీసుకుంటాను. ఓకే, సో అది మన ఇష్టం ఏది తీసుకోవాలనేది. దీంట్లో విడ్త్ ఎంత విడ్త్లో కావాలి అనే ఆప్షన్ కూడా ఉంది. అయితే ప్రింటర్ అయితే నాది బ్లాక్ అండ్ వైట్ కాబట్టి బ్లాక్ అండ్ వైట్ డిజైన్స్ తీసుకుంటున్నాను. మీకు కలర్ ఉంటే కనుక ఇక్కడ మీరు కలర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ కలర్ ఆప్షన్ కూడా ఉంది, బట్ బ్లాక్ అండ్ వైట్ కాబట్టి నేను బ్లాకే పెడుతున్నా. ఓకే, సో ఈ విధంగా ఇప్పుడు మనకి పేజ్ బార్డర్స్ అయితే వచ్చేసినాయి. సో ఇందులో మన టాపిక్ ఏంటి అనేది రాసుకోవాలి. అండ్ ఆర్సెట్ కాబట్టి మనం ఇప్పుడు కవర్ పేజ్లో రీసెర్చ్ ప్రపోజల్ ఫర్ AP ఆర్సెట్
హెడ్డింగ్ ఇచ్చి కింద మన రీసెర్చ్ ప్రపోజల్ టైటిల్ అండ్ సబ్జెక్ట్ అనేది మెన్షన్ చేసి దాని కింద మీ పేరు, ఓకే, ఏ ఊరు నుంచి మీరు, అంటే హైదరాబాద్, విజయవాడ, ఇలాగా ఏ ఊరైతే ఆ ఊరు మెన్షన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఒకసారి చూడండి. ఒక లేఅవుట్ నేను మామూలు టైప్ చేసి చూపిస్తాను, బట్ ఏంటంటే మీరు మీకు ఇష్టమైన లేఅవుట్ కూడా టైప్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం ఈ ఫాంట్ సైజ్ అనేది కూడా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా వస్తుంది రీసెర్చ్ ప్రపోజల్. ఓకే, సో దీన్ని కొంచెం సెట్ చేద్దాం. ఏపీ ఆర్సెట్ 2024. సో దీన్ని పెద్దది చేసుకుందాం కొంచెం. ఓకే, సో ఇక్కడ హోమ్ దగ్గరికి వచ్చేస్తే, ఇక్కడ మనం హోమ్ అనే ఆప్షన్ దగ్గరికి వస్తే ఇక్కడ సైజెస్ అవి ఉంటాయి. ఇక్కడ కాకపోతే ఏంటంటే ఇక్కడ సెలెక్ట్ చేసిందే మనకి అడ్జస్ట్ అవుద్ది. ఓకే, సో నేను ఓన్లీ ఏపీఆర్ సెట్ హైలైట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ ఈ విధంగా హైలైట్ చేసుకోవచ్చు మనం. అంటే ఆ పేజ్లో ఎంతవరకు వస్తుందో అనేది చూసుకోవాలి కానీ. ఓకే, ఈ విధంగా. అండ్ ఈ ఓకే, సో అండర్లైన్ పెడదాము వద్దు అనేది కూడా మన ఇష్టం. సో అండర్లైన్ ఇలాగొచ్చింది. ఓకే, సో ఏపీఆర్ సెట్ ఈ విధంగా. ఓకే, సో ఇక్కడ అండర్లైన్ ఆప్షన్ ఉన్నప్పుడు స్పేస్ జరిపితే కనుక ఆ లైన్ కూడా అలా వెళ్ళిపోద్ది. సో ఇక్కడ అండర్లైన్ ఆఫ్ చేసి స్పేస్ ఇస్తే కనుక వెళ్ళదు. ఓకే, సో ఈ విధంగా వచ్చింది కదా ఏపీఆర్ సెట్. యాక్చువల్ కవర్ పేజ్ ఇదంతా చేయక్కర్లేదు, అది మన ఇష్టం చేయాల వద్దా అనేది. ఓకే, సో మామూలు వైట్ పేజ్ మీద కూడా యాక్సెప్ట్ చేస్తారు, కాకపోతే ఇది కొంచెం బాగుంటుంది చూడటానికి, అంతే డిఫరెన్స్. సో కలర్ ఉంటే ఇంకా మంచిదే, బట్ నా దగ్గర ప్రజెంట్ అయితే కలర్ పర్టికులర్ ఆప్షన్ లేదు కాబట్టి నేను బ్లాక్ అండ్ వైట్లో చేస్తున్నాను. ఓకే, సో అండ్ ఇక్కడ మన ఈ ఫోంటు ఇవి కూడా ఉంటాయి, కాకపోతే ఏంటంటే నార్మల్ ఫోంటే మంచిదే నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇందులో ఇన్ని ఉంటాయి కాబట్టి మనకి ఫాంట్స్ మీద కొంచెం ఐడియా ఉంటేనే చేంజ్ చేయడం మంచిది, లేకపోతే నార్మల్దే కంటిన్యూ చేయండి. ఓకే, సో ఏపీఆర్ సెట్ 2023-2024 రీసెర్చ్ ప్రపోజల్ ఫర్ PhD ఇంటర్వ్యూ. ఓకే, సో ఈ విధంగా. అంటే ఇక్కడ డిజైన్ అంటే మరీ పెద్ద డిజైనింగ్ కాదు, నాకు వచ్చినంతలో. ఓకే, సో అదేవిధంగా మీకు ఎంతవరకు వచ్చు దాని ప్రకారం చేయండి. ఓకే, సో ఈ విధంగా ఇది మనం ఫస్ట్ పేజ్ అనుకుందాం. దీని ఫాంట్ సైజ్ కొంచెం తగ్గిస్తాను, సో దాట్ ఇక్కడ ఇది అడ్జస్ట్ చేయొచ్చు ఇక్కడ. ఓకే, సో అక్కడ ఎలాగా ప్లేస్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి మనం ఇది కొంచెం ఆలోచించుకోవాలి.